సో ప్రతిరోజు చూస్తున్నాం మనమైతే అంటే సోషల్ మీడియాలో చాలా వరకు ఎక్కడెక్కడో ఇట్లా బయట తిండి తినొద్దు, బయట ఫుడ్ అస్సలకే తినొద్దు, బయట ఇలా వండుతున్నారు, అలా వండుతున్నారు, ఇలా ప్లేట్లు కడుగుతున్నారు, అలా ప్లేట్లు కడుగుతున్నారు అని అయితే చాలా చూస్తున్నాం. అయితే ఇప్పుడు చూసే విజువల్స్ లో అయితే మనం చూస్తున్నాం ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో అయితే మనం చూస్తున్నాం డైరెక్ట్ డ్రైనేజ్ తో అయితే ప్లేట్లు, గ్లాసులు, టీ కప్పులు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ తో అయితే కడగడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడో కాదండి, యూసఫ్ గూడలోని ఉడిపి హోటల్లో అయితే జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు డ్రైనేజీ నీటిలో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్న యూసఫ్ గూడలోని శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్, శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ ఇది వచ్చేసి యూసఫ్ గూడలో. ఒకసారి విజువల్స్ చూద్దాం. వావ్, వాటర్ ఎంత బాగున్నాయో చూడండి, ఎంత నీట్ గా ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ ఇవి వచ్చేసి ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి. ఇంకా టీ తాగుతారా? టీ పెట్టుకోని అవసరం లేదు, ఆ వాటర్ తాగేస్తే అయిపోతుంది. ఇంకా చూడండి ఆ వాటర్ ఎంత బాగుంది, ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి ఒకసారి ఆ వాటర్. బాబ్బా, ఆల్రెడీ ఎప్పటి నుండే మేనేజ్మెంట్ కి అయితే అక్కడున్న ప్రజలైతే చెప్తూనే ఉన్నారంట, కానీ ఒక్కసారి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సో ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఇది యూసఫ్ గూడలోని శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ ఇది వచ్చేసి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు యూసఫ్ గూడలోకి వెళ్తే కనుక ఈ హోటల్కి వెళ్తే కనుక కొంచెం గ్రహించి టీ అయితే తాగండి. అక్కడ ఉన్న టిఫిన్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక తినాలి అన్నా కానీ సో మీరైతే గ్రహించండి. చూస్తున్నారు కదా ఆ నీరు ఎలా ఉంది, ఎంత నీట్ గా ఉందో అయితే చూస్తున్నారు కదా. అప్పటి నుండో ఆ డ్రైనేజ్ వాటర్ తో అయితే గడగడం అయితే జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న వాటర్ కూడా లీకేజ్ అయితే చాలా అవుతుందంటే చాలా మంది అయితే కంప్లైంట్ ఇచ్చారంట, కానీ ఒక్కసారి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదని అయితే చెప్తున్నారు. ఎందుకంటే మనకి చాలా రోజుల నుంచి అయితే తెలుసు, వర్షాకాలం వచ్చిందంటే కనుక శ్రీనగర్ కాలనీ కానివ్వండి, ఇక్కడ ఉన్న యూసఫ్ కూడా అయితే సో చాలా మునిగిపోతుందని అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఇలాంటి సమయంలో అయితే విజువల్స్ అయితే బయటకైతే వచ్చాయి. సో డ్రైనేజ్ వాటర్ తో కడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మరి ఆ హోటల్ వాళ్ళకే తెలియలే. అసలు ఆ వాటర్ చూస్తే కూడా ఎంత గలీజ్ గా ఉన్నాయో అసలు చూడొచ్చు. ఆ విజువల్స్ అయితే ఇప్పుడు బయటకైతే వచ్చాయి. సో చాలా మీరైతే ఎవరైతే టీ కానివ్వండి, అదేవిధంగా టిఫిన్లు కానివ్వండి, అదేవిధంగా బయట ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో అయితే మీరు బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ అనే మన శశి టీవీ అయితే కోరుతుంది.